'పుష్ప 2' మూవీ చూసి బయటకొచ్చిన తర్వాత నాకర్థమైందేంటంటే, ఈ 'త్రిబుల్ ఆర్' గాని, 'కేజీఎఫ్ 2' గాని, 'సలార్' గాని, 'కల్కి' గాని, 'దేవరా' గాని ఈ సినిమాలన్నిట్లికి ఏది ఒక క్లైమాక్స్ అయితే ఉండట్లేదు. దాన్ని సెకండ్ పార్ట్‌కి థర్డ్ పార్ట్‌కి తీయడానికి ప్రొలాంగ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. కేవలం ఎలివేషన్ సీన్‌లు మాత్రమే తీస్తున్నారు గానీ, స్టోరీ మీద మాత్రం, డైరెక్షన్ మీద మాత్రం, స్క్రీన్ ప్లే మీద మాత్రం కాన్సంట్రేషన్ అయితే పెట్టట్లేదు ఏ డైరెక్టర్ కూడా. కేవలం హీరోకున్న ఇమేజ్‌ని వాడుకొని టికెట్లు అమ్ముకుంటున్నారేమో అని నాకనిపిస్తుంది. ఎందుకంటే మనం పెట్టిన 500కి ఏదో ఒక సాటిస్ఫాక్షన్‌తో అయితే బయటకి రావాలి సినిమా నుంచి బయటకొచ్చినప్పుడు. ఏదో క్వెషన్ మార్క్‌తో బయటకి వస్తున్నట్టుంది. నేను ఏదన్నా నాకు నచ్చట్లేదేమో అనిపిస్తుంది. ఏమన్నా ఇప్పుడు ఎందుకంటే నేను బాగా ఈ 'నార్కోసు', ఈ 'ఫౌదా' ఈ మూవీకి, ఈ వెబ్ సీరీస్‌కి అలవాటు పడిపోయి, నాకు ఏమన్నా కథ అసంతృప్తిగా ఉంటుందేమో అని నాకనిపిస్తుంది. నేను ఎవరికన్నా అరే! ఈ సినిమాలో నాకు నచ్చట్లేదు, ఈ కథ ఏం లేదు కదా! అని అంటే, నన్నేదో పాపిని చూసినట్టు చూస్తున్నారు. తెలుగు సినిమా ప్రైడ్‌ని వీళ్ళందరూ పైకి తీసుకెళ్తుంటే నీకెందుకు నచ్చలేదని. నా అభిప్రాయం అయితే ఇది. మీ అభిప్రాయం అయితే ఏంటో చెప్పండి. నేనైతే ఫుల్లీ డిస్సాటిస్ఫైడ్.